స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా కుప్పంలో కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మత్స్యకారులకు 20,000 అందించిన సందర్భంగా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, కొల్లు రవీంద్ర చిత్రపటాలకు వన్నెకుల క్షత్రియల సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓలుగా పనిచేస్తున్న గత 2 సంవత్సరాలుగా జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువు పంచాయతీ దామల చెరువుకు చెందిన అశోక్ ను గుర్తు తెలియని వ్యక్తులు దామల చెరువు మొగరాల మార్గం మధ్యలో దారుణంగా హత్య చేసిన సంఘటన గురువారం ఉదయం 9:45 చోటు చేసుకుంది. అనంతరం వారు మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ సెల్వరాజు, వన్నెకుల క్షత్రియ సంఘం నాయకులు సాంబశివం, రాష్ట్ర సాధికార సమితి అధ్యక్షులు రాజు, కాణిపాకం వెంకటేష్, వన్నెకుల క్షత్రియ స్టేట్ డైరెక్టర్ వేణు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు బీసీలకు పెద్దపీట వేశారని అన్నారు. సీఎం చంద్రబాబుకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటామని అన్నారు. ప్రలోభాలు పెట్టే చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుందని వైసీపీ ఎమ్మెల్సీ భరత్ అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. భరత్ డొనేషన్లు తీసుకుని ఎంపీపీ పదవులను అమ్ముకున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు ఏమీ ఆశించకుండా కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవిని ఇచ్చారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆ రోజు ప్రజాస్వామ్యం అంటే ఎవరైతే ప్రజలు ఎక్కువగా ఉన్నారో వాళ్ళకు విలువ ఇవ్వడం అనేది దానికి అర్థం. మెజారిటీ ఈజ్ ఎవర్ రైట్ ఇన్ డెమోక్రసీ అని చెప్పినారు. డెమోక్రసీలో ఎక్కువ శాతం ఎవరున్నారో వాళ్ళకు స్థానం కల్పించడం అనేది దీని యొక్క అర్థం. అది జరిగింది ఆ రోజు. దానికి అందరు కూడా అభినందిస్తూ మన సెల్వరాజు గారు ఒక సాధారణమైనటువంటి ఒక రైతు కుటుంబంలో జన్మించి తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఆయన తంబిగానపల్లి 5వ వార్డులో ఒక కౌన్సిలర్గా గెలిచి ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆయనకున్నటువంటి బీసీల పైన ఉన్నటువంటి ఒక అభిమానంతో ఆయన ఎప్పుడు కూడా బీసీలకు పెద్దపీట వేసేది రాష్ట్ర స్థాయిలో మనం గమనిస్తూ ఉన్నాం. దాంట్లో ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆయనకు జీవితాంతం మేము కానీ మా కులం కానీ మేము ఆయనకు ఎప్పుడు కూడా ఆయన రుణపడి ఉంటామనేసి తెలియజేసుకుంటూ నారా లోకేష్ గారు కానీ, అదేవిధంగా కంచర్ల శ్రీకాంత్ గారు కానీ, అదేవిధంగా ఆర్టీసీ ఉపాధ్యక్షులు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు పిఎస్ మురతం గారికి, బిఆర్డి సురేష్ గారికి, ఇతర 5 మండలాల నాయకులకు, సమన్వయ కమిటీ కన్వీనర్ చంద్రశేఖర్ గారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా. అదేవిధంగా కొందరు మాట్లాడతారు, వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ గారు ప్రెస్ మీట్ పెట్టినారు. ఆ రోజు ఉన్నాయి, ప్రతిపక్షంలో మాట్లాడాల్సిందే, దాంట్లో తప్పులేదు. 4 సంవత్సరాలకు ముందు ధర్మరాజు గుడి దగ్గర బంగాళాఖాతంలో చెప్పినారు, వన్యకుల చిత్రను ఏ విధంగా కూడా అందరూ కూడా ఆదుకోవాలి, వన్యకుల చిత్రలకు ప్రాధాన్యత ఇవ్వాలి అట్లని చెప్పి ఆయన ఆ రోజు మాట్లాడినారు. ఈ రోజు పెట్టి ఏదో ఒక వన్యకుల చిత్రను పెడితే ప్రలోభ పెట్టినారంట. ఆయన పేదవాడు, ఆయన డబ్బులు ఇచ్చే దానికి ఆయన దగ్గర డబ్బులు లేదు. ఈయన ప్రలోభ పెట్టినారంట కౌన్సిలర్లకు. వేదాలు వెల్లించినట్లుంది ఈ భరత్ గారు చెప్పేది. ఆయన మీకే చూడండి ఒకసారి.
ఆయన ప్రలోభాలు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. 50 లక్షలు ఇచ్చినారంట కౌన్సిలర్లు. వీళ్ళు ఏం చేసినారు? వీళ్ళు ఏ విధంగా భయభ్రాంతులు చేసి ఆ రోజు మీరు మున్సిపాలిటీ ఎన్నికలు జరిపించుకుంటారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా తక్కువ టైంలో కుటుంబ సభ్యులందరూ వచ్చారు, వాళ్ళకి కూడా ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం, గత నెల రోజుల ముందు ఇక్కడే మున్సిపాలిటీ ఎలక్షన్స్ ముందు మీ ప్రెస్ మీట్లోనే ఇక్కడే కూర్చొని మా క్యాస్ట్ వాళ్ళందరూ కూడా, మా పెద్దలు సీనియర్లు అందరూ అధ్యక్షులంతా కూడా కలిసి ఇక్కడే మీటింగ్ పెట్టి మాకు తగిన గౌరవం ఇవ్వాలి. మున్సిపల్ ఎలక్షన్లో మున్సిపాలిటీలో ఒకే ఒక వ్యక్తి మా పార్టీ తరఫున సెల్వరాజు గారు గెలిచారు. దయచేసి ఆయనకి చైర్మన్ ఇవ్వాలని మేమందరూ కూడా డిమాండ్ చేసేతో పాటు సార్ని రిక్వెస్ట్ చేసి సార్కి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో కంచర్ల శ్రీకాంత్ సార్ ద్వారా కానీ, పిఎస్ఎం ద్వారా కానీ, వీళ్ళ ద్వారా కూడా మేము హెడ్ ఆఫీస్ పంపించడం జరిగింది. మమ్మల్ని మా కోరికను మన్నించి మా మీద అభిమానంతో ఎప్పుడు కుప్పంలో 65,000 మెజారిటీ 65,000 ఓట్లున్న ఎన్నికల చిత్రులకి వాళ్ళకి ఏమొస్తుందిలే అంటే, అది ఇతర పార్టీ వాళ్ళు అయితేనేమి, ఇతర క్యాస్ట్లు అయితేనేమి ఒక్కొక్క చోట ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉన్న పరిస్థితిలో నిజంగానే మేమందరూ చాలా రుణపడి ఉండాలి చంద్రబాబు నాయుడు గారికి. మేమైతే ఆయన రిక్వెస్ట్ చేసాం, కానీ ఆయన మనసులో ఎప్పుడు చెప్తూనే ఉంటాడు, నాకు ఎన్నికల చిత్రులు నాకు ఆ రోజు నుంచి నన్ను ఆదరిస్తున్నారు, వాళ్ళకి తగిన గౌరవం ఇస్తాను అన్నారు. కానీ మేము అనుకోలేదు ఇంత పెద్ద గౌరవం ఇస్తారని. నిజంగా మాకందరికి చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే కాదు, ఆయన ప్రాణం ఉండేంత వరకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు వచ్చినా కుప్పం కాన్స్టిట్యూన్సీలో ఆయన వెనక మేము అందరూ ఎన్నికల చిత్రులు అందరూ ఇక్కడ ఉంటామనేసి మరొకసారి ప్రామిస్ చేస్తూ, ముఖ్యంగా మా సెల్వరాజ్ అన్న చాలా అమ్మాడు, చాలా ఏం తెలియని వ్యక్తి. మా వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఆయనకి ఏం తెలియదు, పగా ప్రతీకారాలు ఏం తెలియదు. అలాంటి మున్సిపల్ చైర్మన్ అంటే మాకు అందరికీ గర్వకారణం. కొంతమంది అనొచ్చు ఏదో వాళ్ళకి ఇచ్చేసినారు ఫుల్ స్టాప్ పెట్టేస్తారని. ఏది ఏమైనా మా సెల్వరాజ్ అన్నని చైర్మన్ పదవి కూర్చోబెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు జీవితకాలం రుణపడి ఉంటామని, అలాగే మా ఎన్నికల క్షత్రియ సోదరులందరూ కూడా సెల్వరాజ్ అన్నని ఆదర్శంగా తీసుకొని మనమందరూ కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు కష్టపడి పార్టీ కోసం మనము ఏదో రిజల్ట్ ఎదురు చూడకుండా, ఏదో అవుట్పుట్ కోసం ఎదురు చూడకుండా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళ కష్టాలు పార్టీ కోసం పనిచేస్తా ఉంటే ఎప్పటికైనా ఇలాంటి పదవులు ఇలాంటి గౌరవం పార్టీలో దక్కుతుందని మరొకసారి మిమ్మల్ని అందరూ తెలియజేసుకుంటూ, మనం ఇంకెప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ బాబు గారికి కానీ, ఇక్కడ లోకల్ అధిష్టానం కల్చరల్ శ్రీకాంత్ గారు కానీ, పిఎస్ఎం కానీ, సురేష్ అన్న కానీ అందరికీ కూడా మేమందరూ మా క్యాస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. సోమవారం మన కుప్పం మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగింది. రాష్ట్రం మొత్తం వాళ్ళు అరాచకం చేసి చైర్మన్ గెలిస్తే కొద్ది కాలంలోనే మళ్ళా రిపీట్ అయింది. వైఎస్ఆర్సీపీ చైర్మన్ రిజైన్ చేయటం, ఆ అదృష్టం కుప్పంలో వన్నికుల క్షత్రియులకి వరించడం చాలా సంతోషకరము. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన పాదాలు నమస్కారం చేయాలి మేము మా వన్నికుల క్షత్రియులంతా. ఎందుకంటే ఇంత కష్టకాలంలో కూడా ఇంతమంది వన్నికుల క్షత్రియులు ఉంటే, గతంలో కూడా చాలా మంది ఇక్కడ మన పిఎస్ మురరత్నం సార్ కానీ, మనోజ్ సార్ కానీ ఎంపీపీలు జడ్పీటీసీలు చేశారు వన్నికుల క్షత్రియుల్ని. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక యంగ్ డైనామిక్ లీడర్ కంచర్ల శ్రీకాంత్ ఎమ్మెల్సీ గారు ఇక్కడ విచ్చేసి ఇంకొక అడుగు ముందు వేసి ఉన్నాను. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ భరత్ మొన్న మాట్లాడాడు, ఏమయ్యా భరత్, నువ్వు చేసింది ఏం పని? మున్సిపల్ ఎలక్షన్లో నీవు ప్రగల్భాలు పెట్టలేదా? కేసులు పెట్టలేదా? మమ్మల్ని అంతా అరెస్ట్ చేయలేదా? రౌడీలు తీసుకొచ్చి మున్సిపాలిటీ వదిలి దౌర్జన్యం చేసిన వ్యక్తి ఈ రోజు ఏ విధంగా మాట్లాడతామనేసి ఈ సభాముఖాన్ని నిలదీస్తున్నాను. గారు, నేను కూడా వన్నికుల క్షత్రియ పలికి ఈ రోజు వన్నికుల క్షత్రియుల చైర్మన్ అయితే ఈ రోజు ప్రగల్భాలు పలుకుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నావా? ఇదేనా నువ్వు వన్నికుల క్షత్రియ అని అనేసి ఈ సభాముఖాన్ని నిలదీస్తున్నాను. అదేవిధంగా ఎల్లకాలం మా ప్రాణం ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు వెనకాలే ఉంటాం వన్నికుల క్షత్రియులు అనేసి ఈ సభాముఖంగా మేము ప్రమాణం చేస్తున్నాం. అదేవిధంగా
ప్రెస్ మీడియా సోదరులు కూడా మీరు బాగా ఆలోచించాలి. మా సోదరుడు మున్సిపల్ ఎన్నికలో మొట్టమొదటిగా సెలెక్ట్ చేసిన వ్యక్తి ఈ సెల్వరాజు మున్సిపల్ కౌన్సిలర్ గా ఈ రోజు అదే వ్యక్తి ఈ రోజు చైర్మన్ అయినాడు. మున్సిపల్ చైర్మన్ కంటే నిజంగానే చంద్రబాబు నాయుడు పుణ్యం, అదే విధంగా కంచర్ల శ్రీకాంత్ గారి పుణ్యం, ఎమ్మెల్సీ పిఎస్ మునిరాజు గారి పుణ్యం అనేసి ఈ సభాముఖంగా నేను తెలియపరుస్తున్నాం. అదే విధంగా మా ఎన్నికల సోదరులు కూడా చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ ఎన్నికల సోదరులకు కూడా ఈ రోజు మీరు ఆలోచించండి. వైఎస్ఆర్సీపీలో ఉన్న వ్యక్తులు కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి 10 మంది వచ్చినారంటే మీకు కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి, మారాలి. మీరు కూడా మారి అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం రాండి. మనం అందరూ ఒకటిగా ఉంటాం. మనం చంద్రబాబు నాయుడు వెనుకల్లా ఉంటాం. చంద్రబాబు నాయుడే దేవుడు, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారే కావాలనేసి మనమందరూ ఒకే తీర్మానం చేస్తామనేసి ఈ మీడియా ముఖాన్ని హెచ్చరిస్తున్నాం. దీనికి సంబంధించి మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన శాంతియుతమైన నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు సిహెచ్ఓలు నంద్యాల జిల్లాలో కూడా నిరవధిక సమ్మె చేస్తున్నామని తెలిపారు. 6 సంవత్సరాలు దాటిన సిహెచ్ఓలను క్రమబద్ధీకరించాలని, ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23% ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ప్రతి నెల శాలరీతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలన్నారు. ప్రతి సంవత్సరం 5% ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ఆర్థికమైన మరియు ఆర్థికేతర సమస్యలను తీర్చే విధంగా హామీ ఇవ్వాలని, ఈ డిమాండ్లను తీర్చే వరకు మేము శాంతియుతమైన నిరసనలు కొనసాగిస్తున్నామని తెలియజేశారు. తిరుపతి డిస్ట్రిక్ట్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చేస్తున్న సమ్మె 4వ రోజు చేరింది. మేము సమ్మె ఎందుకు చేస్తున్నాము అంటే 2019 నుంచి మా సర్వీసెస్ గ్రామంలో మారుమూల ప్రాంతాలలో మా సర్వీసెస్ అందిస్తున్నాం. మా సర్వీసెస్ ఏంటి అంటే 105 రకాల మందులు, 12 రకాల సర్వీసెస్, ఎక్స్పాండెడ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తూ 14 రకాల డయాగ్నోస్టిక్ సర్వీసెస్ చేస్తూ ప్రజలకి అందుబాటులో నిత్యము వాళ్ళకి ఏ బాధ వచ్చినా, ఆరోగ్య సమస్య వచ్చినా మేమున్నామన్న ఒక ధైర్యం కల్పించాం. అయితే మాకు 2019 నుంచి ఇప్పటి వరకు ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటూ మీరు తుమ్మితే రాలిపోయే జాబ్లని మమ్మల్ని అవహేళనం చేస్తున్నా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము ఎప్పుడూ బయటకు వచ్చింది లేదు. ఇప్పుడు మేము బయటికి ఎందుకు వచ్చామంటే 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత గైడ్లైన్స్ ప్రకారం, GOI గైడ్లైన్స్ ప్రకారం మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. అయితే ఇప్పుడు రెగ్యులర్ గురించి మేము అడిగినప్పుడు మాకు ఎటువంటి స్పందన లేకపోవడం, ఎన్నోసార్లు మేము కొన్ని 100 సార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా మమ్మల్ని పట్టించకపోవడం మాకు ఎంతో బాధాకరం. దాన్ని బట్టి మేము ఈరోజు బయటికి రావాల్సి వచ్చింది. మా హక్కులు, మాకు కావాల్సిన EPF అనేది ప్రతి ఒక్క ఎంప్లాయీ రైట్. అట్టటి EPF 2 సంవత్సరాల నుంచి మాకు కట్ చేయకుండా మమ్మల్ని ఎంతో బాధపడుతున్నారు. అదే రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇంతవరకు మాకు క్లియర్ చేయకపోవడము, ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నామని చెప్తున్నారే కానీ ఇన్సెంటివ్స్ ఎవరి అకౌంట్లోకి సరిగ్గా క్రెడిట్ కాకపోవడం, మ్యాట్రిక్స్ పేరుతో కోతలు విధించి మమ్మల్ని ఎంతో బాధపెడుతున్నారు. ఇవి ప్రభుత్వ దృష్టికి మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. దయ ఉంచి మా యొక్క సమస్యలు తీరుస్తారని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువు పంచాయతీ దామల చెరువుకు చెందిన అశోక్ ను గుర్తు తెలియని వ్యక్తులు దామల చెరువు మొగరాల మార్గ మధ్యలో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన గురువారం ఉదయం 9:45 చోటు చేసుకుంది. హత్య చేయబడిన వ్యక్తి మెడికల్ షాపు నిర్వహిస్తూ మామిడికాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. మృతుడి భార్య అనిత కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తోంది. రోజువారీగా విధి నిర్వహణ కోసం ఉదయం భర్త అశోక్తో ద్విచక్ర వాహనంలో వెళ్లి ఆసుపత్రి వద్ద అనితను వదిలి తిరిగి వస్తుండగా మార్గ మధ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలు అతి కిరాతకంగా వెంబడించి వేటు కొడవలతో నరికి హత్య చేశారు దుండగులు. ఈ సంఘటనతో స్థానిక ప్రజలలో భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న పాకాల సిఐ సుదర్శన్ ప్రసాద్ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి వివరాలు స్వీకరిస్తున్నారు.